మొదటిగా తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడును తన ప్రియకుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. భయభక్తులతో మహాదేవుని యొక్క పాద సన్నిధిలో సమకూర్చబడిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులు భయ్య ప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలు సోదరులకు తెలియజేస్తూ ఉన్నాను. మనము యాజకుడు కలిగి ఉండవలసినటువంటి విధానం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాము. తప్పక యాజకుడు ఒకని భారములను ఒకడు భరించవలసినటువంటి వాడై ఉన్నాడనేటువంటి సంగతిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచన ప్రకారంగా దానినే మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. 6వ అధ్యాయం మొదటి వచన ప్రకారంగా ఇందులో కొన్ని సంగతులు ఇమిడి ఉండగా ఆ సంగతులను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలియచేయబడినటువంటి సమాచారము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను. ఇక్కడ ఒక కోణంలో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏమని? ఎవడైనను మీలో ఒకడు ఏ తప్పిదములోనైనను తప్పిదములో చిక్కుకునిన వాని కొరకు మాట్లాడాడు. అర్థమైందండి? అంటే సంఘం యొక్క సహవాసములో ఉంటూ ఒకవేళ రెండు విధానాలుగా ఆలోచన చేయొచ్చు. సాతాను చేత పట్టబడము, లేదంటే ఆ వ్యక్తి సాతాను యొక్క క్రియలలో ఇష్టపూర్వకముగా పాలు రెండు, తనకు తానుగా వెళ్ళడము, లేదంటే అపవాది చేత పట్టబడడం. ఏదైనా అక్కడ జరిగేటువంటిది ఏంటంటేనో తప్పిదము. ఏంటనమాట అండి? అది తప్పిదము. ఆ తప్పిదములో చిక్కుకున్నప్పుడు ఇక్కడ సహవాసంలో ఉండేటువంటి విధానం కొరకు మాత్రమే మాట్లాడాడు తప్ప, మీకు ఆల్రెడీ గత పాఠంలో చెప్పాను, తప్పిపోయిన కుమారుని వలె వదిలేసిపోయిన వాని కొరకు మాట్లాడట్లేదు. ఇక్కడ ఉంటూ, క్రీస్తులో ఉంటూ, సంఘముతో ఉంటూ ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకుంటే వాని కొరకు, అలాంటి వానిని మార్చమన్నాడు తప్ప వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం మార్చగలము? వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనం ఏమి మార్చలేము. ఎవరిని మార్చాలి? ఉన్నటువంటి వారిని మార్చుతుంది తప్ప వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా మార్చగలము? ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటేనో, తప్పిదములో ఉంటూ క్రీస్తులో ముందు కొనసాగుతున్నటువంటి వాని కొరకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. దాని కొరకు కొంత లేఖన భాగమును, కొంత సమాచారాన్ని మనము గ్రంథ ఆధారములతో ఆలోచన చేసామా చేయలేదండి? అయితే మరి ముందు కొనసాగుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో 15 నుంచి చదివితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము. వ్యక్తిగతంగా మాట్లాడా, లేదంటే వేరే రూపంగా మాట్లాడా? వ్యక్తిగతంగా మాట్లాడాడు. అంటే సంఘము యొక్క సహవాసంలో ఉంటూ వ్యక్తిగతముగా అది దూషణకో, లేదంటే వేరు కార్యకలాపాలకో వ్యతిరేకంగా ఏమన్నా చేయడానికి పూనుకున్నప్పుడు, ఇది వ్యక్తిగతమైనటువంటి విధానం కొరకే మాట్లాడాడు. పూనుకొని నెడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఏం చేయమన్నాడు? గద్దించుము.
నా మాటలు అర్థమవుతూనే అర్థం కావట్లేదా? కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయన్నమాట, ఎవరినన్నారో తెలీదు, ఏమన్నారో తెలీదు, ఎందుకన్నారో తెలీదు, అసలు ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. ఈ విషయంలో ఎవరు మాట్లాడతారు వెళ్ళి? ఈ విషయంలో ఎవరు కలగ చేసుకుంటారు? ఈ క్రమంలోనే ఒకవేళ పలానా సహోదరుడు లేదంటే పలానా సహోదరి లేదంటే పలానా సహోదరి యొక్క కుటుంబము అనేటువంటి ఆలోచన కలిగి ఉండి సంఘమంతా వెళ్ళి ఒకవేళ పరామర్శించేదానికో లేదంటే గద్దించేదానికో తిరిగి పురుకొల్పేదానికో ఆలోచన చేసిందనుకోండి, దానిని కూడా తృణీకరిస్తే అట్టి వాడిని ఏం చేయమన్నాడు? చదువుదాం కిందకి. అతడు ఒంటరిగానే ఉన్నప్పుడు అతని గద్దించము, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని ఏం చేసావు? సంపాదించుకున్నావు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల ఏం చేయమన్నాడు? అతని నీకు అన్యునిగాను సొంకరిగాను తిరిగి పురుకొల్పమన్నది దేవునికి నియమమే. మాట కనుక వినకపోతే సంఘము వెళ్ళారు అని అంటే ఎవరు వెళ్ళారు? సంఘం ఎవరిది? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిది. జీవము కలిగినటువంటి దేవునికి సంఘము తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనను లేక తనకి కుటుంబాన్ని సరిచేసేటువంటి ప్రక్రియను జరిగిస్తూ ఉన్నప్పుడు అలాంటి సంఘాన్ని ఆ వ్యక్తి తృణీకరించాడే అనుకోండి, అలాంటి వారిని ఎలా ఎన్నిక చేయమని చెప్పాడు? అన్యునిగాను. ఇక సంబంధం ఉండదు. ఇంకా సంఘానికే విలువనే ఉన్నప్పుడు ఎవడో రావాలి, ఎవడో వస్తే నేను వస్తాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేనే రావాలన్నా అనుకున్నారు. ఎవరు? దైవజనుడే రావాలి, దైవజనుడు వస్తే పిలిస్తేనే మేము వస్తాము అని అనుకున్నారు. ఇప్పుడు తిరిగి దేవుని సన్నిధికి వచ్చేది ఇప్పుడు సంఘం వెళ్తే తృణీకరించింది, ఇప్పుడు దైవజనుడు వెళ్తే వస్తాము అని అన్నారు. ఇప్పుడు నా కోసం వస్తారా, ప్రభు కోసం వస్తారా? ప్రభు కోసం రావాలంటే సంఘం వెళ్ళింది కదా. సంఘమే వెళ్ళినప్పుడు సంఘం కంటే గొప్పది ఇంకేముంది? సంఘం వెళ్ళిందంటే సంఘం ఎక్కడ ఇద్దరు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో దైవత్వం ఉంటుందని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు సంఘమే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటుగా దైవత్వంగా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మలు కూడా వెళ్తారా వెళ్ళరండి? అంటే సంఘముగా వాళ్ళతో పాటు వెళ్ళి మందలించినప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, తిరిగి పురుకొల్పోయేటువంటి విధానంలో ఆహ్వానించినప్పుడు దానిని తృణీకరించావంటే ఎవరు ఆహ్వానాన్ని తృణీకరిస్తూ ఉన్నావు? ఎవరి మాటను నిర్లక్ష్యం చేస్తున్నావు? కనీసం ఆలోచన చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటేనో సాతాను చేత పట్టబడి ఎంతగా మునిగిపోతూ ఉన్నారంటే ఈనాడు అనేకులు అలా దేవుని కొరకు కానీ దేవుని నియమం కొరకు కానీ ఖండితంగా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ చివరి మాట ఎలా ఉందో చూసారా? అలాంటి వాడిని ఎలా ఎంచమన్నాడు? అన్యునిగాను సొంకరిగాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే, నాకు గతి లేదు అనుకుంటున్నావు ఏంటి? పంపించి అడిగిస్తే మరీ నెత్తికెక్కేస్తాను, ఇక నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఎవరి మాటలు? ప్రభు యొక్క మాటలు. నాకు గతి లేక వచ్చాను అనుకుంటున్నావా, లేదా నాకు గతి లేక నా సోదరుని పంపించాను అనుకుంటున్నావా? పంపించి అడిగే కొద్దీ నెత్తికెక్కేస్తున్నావు ఏంటి? ఇంకా నువ్వు నాకు సంబంధం లేదు, నేను నిన్ను అన్యునిగా ఎంచుతాను, ఇక నీకు నాకు సంబంధము లేదనేటువంటి ధోరణిలో ఉంది. దీన్ని బట్టి ఏంటంటేను ఇవి సంఘంలో మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘములో ప్రతి విషయంలో కూడా ఇది నెరవేర్చబడేటువంటి విధానం ఇది. నెంబర్ 1 ఒంటరిగా, నెంబర్ 2 2-3 సాక్షులు, నెంబర్ 3 సంఘము. అప్పటికి కాదనంటే సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంఘం కొరకు ప్రాణం అర్పించినటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు అంటే ఏమనుకుంటున్నారు? నేనేమి తక్కువ వాడిని కాదు, నేనేమి తీసిపోను అన్నట్టుగా మాట్లాడాడు. అలాంటి వాడిని ఎలాగించు? అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము అనేటువంటి సంగతిని గురించి ఖండితంగా మాట్లాడేశాడు. కనుక ఇక్కడ మాట్లాడినటువంటి వారెవరు?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. స్వయంగా ఎవరు మాట్లాడారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మాట్లాడారు. కానీ ముందు తెలుపబడినటువంటి వ్యక్తిగతమైనటువంటి విధానంలో కానివ్వండి, లేదంటే 2-3 సాక్షుల విధానం కానివ్వండి, లేదంటే సంఘం అంతా వెళ్ళేటువంటి విధానంలో కానివ్వండి, ఈ వెళ్ళేటువంటి విధానము, పురుకొల్పేటువంటి విధానము సాత్వికమైనటువంటి స్వభావంతో జరిగించమని చెప్పాడు. అయ్యో తోటి సహోదరుడు కదా, లేదంటే తోటి సహోదరి కదా అనేటువంటి ఆలోచనతో ఏ ఉద్దేశంలో చేయమన్నాడు? సాత్వికమైనటువంటి స్వభావంతో అట్టి వారిని ఏం చేయమన్నాడు? సరిచేయమని చెప్పాడు. సరిచేయమని చెప్పాడు. సరిచేసేటువంటి విధానాన్ని కనుక నువ్వు తృణీకరించుకున్నావంటే, కీర్తన గ్రంథంలో చదువుకుంటామే, గద్దింపు నీకు అసహ్యం కదా, గద్దింపుకు లోని కానివాడు, గద్దింపుకు లోబడిన వానిని గ్రంథం ఎలాగించింది పాత నిబంధనలో? భక్తిహీనుడు అని అన్నాడు. భక్తిహీనుడు గద్దింపునకు లోను కాడు అని సంగతి గురించి మాట్లాడాడు. ఎక్కడ? కీర్తన గ్రంథంలో. భక్తి లేనివాడు, దేవుని కొరకైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు, దేవుని కొరకైనటువంటి ఆ భక్తి లేనటువంటి వాడు ఇంకా వాక్యము చేత ఎంత గద్దించిననో ఆ గద్దింపు నాకేం కాడంట? లోను కాడు. ఆ గద్దింపును బట్టి తన జీవితాన్ని మార్చుకోడు. దేవునికి అనుకూలమైనటువంటి వైఖరి అతని జీవితంలో ఉండదు. మరి ఏముంటది? గర్వం. ఆలోచన కూడా గర్వం. సామెతల గ్రంథంలో అనుకుంటా మాట్లాడతాడు కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. నువ్వు గర్వంతో ముందు కొనసాగుతున్నాడు. నేను కరెక్ట్ అనేటువంటి అహముతోనో, నేను సరి అనేటువంటి విధానంలో ఆ అతిశయంతోనో, గర్వంతో ముందు నడిచావనుకో, దాని యొక్క ఫలితం ఏంటంటే నాశనం. నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నా కనుకనే దాని ముందు గర్వాన్ని పెట్టి దాన్ని వెంబడిస్తూ ఉంటావు. ఇదంతా కేవలము దేవుని యొక్క విధానమును, దేవుడు క్రైస్తవులముగా ఆత్మీయులుగా ఉండవలసినటువంటి తన సంఘము ఉండవలసినటువంటి విధానంలో ఉండకపోవట కారణమును బట్టి దేవుడు చేసేటువంటి పని. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దరి చేర్చుకునేవాడు ఆయనే, గెంటేసేవాడు కూడా ఆయనే. నాశనాన్ని కొని తెచ్చుకుంటాను అనుకుంటే నిన్ను ఎవరు కాపాడలేరు. జీవితాన్ని మార్చుకోవాలి, నా దేవుని దగ్గర ఉండాలి, దేవునికి సముఖంలో వసించాలి, దేవునితో నేను ముందు కొనసాగుతూ ఉండాలి, నా ప్రభువునే నేను గురిగా ఎంచుకోవాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా నా ఆలోచన విధానము, నా మాట తీరు, నా ప్రవర్తన తీరు నా వ్యక్తిగతమైనదై, నా వ్యక్తిగత కోరికతో కూడినదై, నా వ్యక్తిగతమైన ఆలోచన కూడినదే ఉండకూడదు. నేర్చుకునేటువంటి వాక్యమును బట్టి అది పునరుద్ధరించబడే విధానంలో, దైవికమైనటువంటి విధానంలో మార్చుకోవాలి, మార్చబడాలి అనేటువంటి ఆలోచన రావాలి. ఆ మార్పు రావాలి. వాక్యం ద్వారా హెచ్చరించినా, వ్యక్తిగతంగా మాట్లాడినా ఇంకొకటే పెట్టేసుకొని, అది ఏ విషయంలో అంటే కానివ్వండి, తప్పు చేసేటువంటి వాడు, తాగేటువంటి వాడు, తాగడం తప్పంటే గర్వంతో నిండుకొని ఏవేవో మాట్లాడుతున్నాడు అనుకుని మార్చుకోకుండా ఎవరేం చేస్తారు? చివరికి ఎవరు ఆరోగ్యం పాడైపోద్ది? సిగరెట్ కాల్చామనుకో ఎవరు ఆరోగ్యం పాడైపోద్ది? తిరిగామనుకో దుబారా తిరిగిళ్ళు ఎవరి కుటుంబం నాశనం అయిపోద్ది? ఆ ఖర్చు అంతా ఎవరికి ఖర్చు పెడతావు? ఆ దుబారాగా బయటే ఖర్చు పెడతావు తప్ప ఇంట్లోకి ఏముంటుంది? ఓ బాధ్యత ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఆ వ్యక్తిగతమైనటువంటి జీవన విధానమును బట్టి సమస్త కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? అక్కడ దాకా రాకుండా ఉండాలని దేవునికి వాక్యం హెచ్చరించేది. ఆ పరిస్థితులు ఎవరు కొని తెచ్చుకోకూడదనే, ఆ పరిస్థితులు ఎవరు ఎదుర్కోకూడదనే దేవుని వాక్యం ద్వారా హెచ్చరించుకునేది. ఏమని చెప్పాడు? గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, నీతి యందు శిక్ష చేయము. దేని ద్వారా? తృణమోడం. దేనికి? వాక్యము ద్వారా నువ్వు చేయవలసినటువంటి పని ఇది. వాక్యం వినుట ద్వారా, నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకునే ద్వారా ఆ వాక్యము నిన్ను ఇలాగునా చేస్తుంది, ఎలాగునా గద్దిస్తుంది, నిన్ను ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఎందుకు బుద్ధి చెప్తుంది? మారమనా, లేదంటే ఇంకా నాశనానికి దిగజారిపోమన బుద్ధి చెప్పడం అంటే? ఆ బుద్ధి చెప్పేటువంటి విధానాన్ని ఏమన్నాడని చెప్పాను? గద్దింపు అని అన్నాడు. దానికి లోపడకపోతే, దానికి కూడా జీవితాల్లో అన్వయించుకోకపోతే ఎవడేం చేస్తాడు? నువ్వు యాజకుడు అనేటువంటి సంగతి మర్చిపోవద్దు. నీకంటూ ఒక పాత నిబంధనలోనే ఆ బాధ్యతను ఇచ్చాడు కదా.
యాజకులు సైన్యములకు అధిపత్య యెహోవా దూతలు. సమస్త జ్ఞానం అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుందని చెప్పుకున్నాము? యాజకుల చేతిలోనే ఉంటుంది. ధర్మశాస్త్రమిక అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? యాజకుల చేతిలోనే ఉంటుంది. ఆ యాజకులు ఎక్కడ ఉంచేవారు? పాత నిబంధనలో దేవునికి మందిరంలో నిబంధన మందసం పక్కన పెట్టేవారు. వేటిని? ధర్మశాస్త్రపు చుట్టలను. ఆ నిబంధన మందసం దగ్గర పెడితే అది ఎంత విలువైనది కాకపోతే నిబంధన మందసం దగ్గర పెట్టేవారు ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు అలాంటి జ్ఞానం మన దగ్గరికి వచ్చింది. ఆ జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి నిబంధనలో ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి దీని కొరకు కనీసం ఆలోచించకుండా ఈ భౌతికమైనటువంటి ఆలోచనలతోనే, భౌతికమైనటువంటి తలంపులతోనే, ఈ భౌతికమైనటువంటి ఉద్దేశాలతోనే బ్రతకడానికి సిద్ధపడుతున్నారు తప్ప దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానికి అనుకూలంగా జీవితాలు మార్చుకుందామని ఎంతమంది అనుకుంటున్నారు? నిజంగా వాక్య గద్దింపులకు లోబడితే ప్రతి విషయంలో కూడా మారుతారు తెలుసా? ప్రతి విషయంలో సమయాన్ని పాటించేటువంటి విషయంలో కానివ్వండి, లేదంటే దేవుని సముఖానికి హాజరయ్యేటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలోనూ కూడా ఆ భక్తి అనేటువంటిది క్రమము చేస్తుంది జీవితాన్ని. ఇప్పుడు దేవునికి సన్నిధానానికి, దేవునికి కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చామనుకోండి, ఏ సాకు చెప్తారు? ఆత్మ సంబంధమైనటువంటి సాకు ఏమైనా చెప్తారా? ఆత్మ సంబంధమైనటువంటి కారణం ఏమైనా చెప్తారా? ఆత్మ సంబంధమైనటువంటి కారణం ఒక్కటి చెప్పరు. మరి ఏం చెప్తారు? భౌతికమైనది. యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్స్. మనము సంపూర్ణమైనటువంటి క్రైస్తవులము కాదు. ఎప్పుడు సంపూర్ణులము? వాక్యము మన యొక్క జీవితంలో నెరవేర్చబడినప్పుడు. పోయిన పాటలో చెప్పాను ఏంటది? క్రీస్తు యొక్క జ్ఞానము మనలో సంపూర్ణ సిద్ధి కలుగ చేయబడినప్పుడు, ఆ సంపూర్ణ సిద్ధి మనం కలుగ చేసుకున్నప్పుడు వాక్యం చేత, అప్పుడు మనము సంపూర్ణులు. ఇంకా మాట కానీ, ప్రవర్తన కానీ, నడవడిక కానీ ఇంకా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటిదై ఉండాలి తప్ప మార్పు అనేటువంటిది నా సొంత ఆలోచన బట్టి, సొంత ఉద్దేశమును బట్టి జరిగినదై ఉండకూడదు. యాజకునికి తగనిది. ఎందుకంటే యాజకుడు చెప్పాలిగా, సైన్యములకు అధిపత్యం యెహోవా దూతలు అని అంటే ఎవరి ఆధిపత్యంలో ఉంటారు? ఎవరి అధికారం కింద ఉంటారు? ఎవరి స్వాధీనంలో ఉంటారు? ఇప్పుడు యాజకుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా దూతలు అని అంటే ఇప్పుడు యాజకుడు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నాడు. ఎవరి అధికారం కింద ఉన్నాడు? దేవుని అధికారం కింద ఉన్నాడు. ఎవరి నియమాన్ని మాత్రమే పాటిస్తాడు? దేవుని నియమాన్ని మాత్రమే పాటిస్తాడు. ఏ నియమాన్ని పాటిస్తాడండి? కేవలము దేవుని నియమాన్ని మాత్రమే పాటించేటువంటి వాడు యాజకుడు. మనం శ్రేష్టమైనటువంటి నిబంధనలో ఉన్నాము అనేటువంటి సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ ఈ మార్పు అనేటువంటిది, లేదంటే ఈ సరిచేసేటువంటి విధానము అనేటువంటిది ఏ స్వభావంతో చేయాలని చెప్పాను? ఏ స్వభావంతో చేయాలని చెప్పాను? సాత్వికమైనటువంటి స్వభావముతో. ఏ స్వభావంతోనండి? సాత్వికమైనటువంటి స్వభావం. అందులో మనం గత పాఠంలో గత వారం వచ్చినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలము కొరకు ఆలోచన చేసి చెప్పించుకున్నాం. గుర్తుందా? ఏంటవి? ఆత్మఫలమేమనగా ప్రేమ, చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఈ 9. ఇప్పుడు ఇందులో సాత్వికం ఉందా? నిజంగా నువ్వు ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటుంటే అందులో ఉన్నటువంటి లక్షణం ఒకటి సాత్వికము. సాత్వికమైనటువంటి స్వభావము తట్టి వారిని ఏం చేయమని చెప్పేశాడు? అతన్ని సరిచేయి, తప్పిపోయినటువంటి సహోదరుడిని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదా? ఇక్కడ మాట్లాడింది మళ్ళీ చెప్తున్నాను. తప్పిపోయినటువంటి సహోదరుడు అంటే పాపములో మునిగిపోయినటువంటి వాడు. దేనిని తప్పిపోయిన వాడు? దేవునికి నియమం నుండి తప్పిపోయి పాపములో మునిగి తేలుతున్నటువంటి వ్యక్తి కోణంలో మాట్లాడాడు ఇక్కడ. పాపంలో మునిగిపోయినటువంటి వ్యక్తి.
పాపం చేసేటువంటి వారు దేవునికి అవసరం లేదు. పాపం చేసినటువంటి వారు దేవునికి దూరం అయిపోతారు. దూరం కాకండి. కారణం ఏంటంటే దేవునికి దూరమై సాధించేదేమీ ఉండదు. ఉంటుందా? ఏముండదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. దుఃఖములో ఉన్నటువంటి వాని కొరకు మాట్లాడాడు. అంటే ఒక రకమైనటువంటి శిక్ష అన్నమాట అది. తప్పిపోయినటువంటి వానికి ఒక రకమైనటువంటి శిక్ష ఏంటంటే, పైనుంచి చూద్దాం ఒకసారి 5వ వచనం నుండి. ఎవడైనను దుఃఖము కలుగ చేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగ చేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. ఇదొక తెగ అన్నమాట. ఇది ఎలాంటి తెగ అంటే, ఇప్పుడు వాక్యం విన్నాడు తప్పు చేసినటువంటి వ్యక్తి. వాక్యం విని తన తప్పు తాను తెలుసుకొని మారడానికి అతడు సిద్ధపడుతూ లేదంటే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు బాగా ఉన్నటువంటి సహోదరులు ఉంటారు కదా, వాళ్ళ చేత అతనికి ఎదురయ్యేటువంటి ఇబ్బంది. అంటే వాక్యం బట్టి అతను మారాలని అని అనుకుంటాడు. కానీ ఇంకా ఆ మారేటువంటి వ్యక్తిని ఎలా చూస్తారన్నమాట? ఎలా చూస్తారు? ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పు కోణంలోనే చూస్తాడు. అతడు ఏం మాట్లాడినా ఆ తప్పు కోణంలోనే అతను చూస్తారు. కాబట్టి అతను ఏం మాట్లాడినా ఇంకా అలాగే చూస్తారు తప్ప మారేటువంటి అవకాశాలు ఈ ఎదుటి వ్యక్తి ద్వారా తప్పు చేసే వ్యక్తికి దొరకవు. మళ్ళీ అలాంటి వ్యక్తిని ఎక్కువగా దుఃఖపరచొద్దు అని చెప్తున్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? చదువుతున్నాను చూడండి. నేను విశేష భారము వాని మీద మోపక ఈ మాటలు చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. అంతే తప్ప మళ్ళీ పదే నువ్వు ఈ తప్పు చేసి నీ మాట వినడం ఏంటి, నువ్వు అలాగ ఉన్నావు నీ మాట వినడం ఏంటి, ఇంకా ఏదైతే తప్పు చేశాడో ఆ కోణంలోనే చూస్తూ ఉంటుంటే మరి మార్పు చెందాడనే దానికి ఆధారం ఏది? ఆ వ్యక్తి మార్పు చెందడానికి అవకాశం ఇది. మాటలోనే తుంచేస్తూ ఉంటుంటే ఇక క్రియారూపకంగా తప్పు చేసేటువంటి వ్యక్తి ఇంకెలా జీవించగలడు? పోనీ నేను బాగానే బ్రతుకుతున్నాను, పోనీ నేను నీతిగానే బ్రతుకుతున్నాను, నేను నీతిమంతుడిని అయితే ఏంటి? తప్పు చేసినటువంటి వ్యక్తి విషయంలో నీ వైఖరి ఏంటి, ధోరణి ఏంటి? తప్పు చేశాడు, ఓకే. తప్పు చేసినటువంటి వానిని హెచ్చరించే బాధ్యత ఇచ్చాడు, హెచ్చరించావు. హెచ్చరించిన దాన్ని బట్టో లేదంటే సంఘము అతని విషయంలో నడుచుకునేటువంటి విధానాన్ని బట్టో అతనికి ఏం కలిగింది? బాధ కలిగింది. బాధ కలిగిందంటే మార్పు చెందడానికా లేదంటే ఇలా ఇబ్బంది పడేస్తున్నారనా? మార్పు పొందడానికి అతనికి ఏం కలిగింది? బాధ కలిగింది. కనుక ఏమనిపించవచ్చు, ఈసారి నుండి దేవుని కొరకు బ్రతకాలి, సంఘ కార్యక్రమంలో పాలు పొందాలి, ఇంకెలా ఉండాలి అలా ఉండాలి. కనీసం అలాంటి వ్యక్తి యొక్క సలహా కూడా బయటికి తీనేవ్వకపోతే ఆ మనిషి ఎలాంటోడు, ఎలాంటి వాడి సలహాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తిని సంఘముగా బాగు చేస్తున్నామా పాడు చేస్తున్నామా? అది ఉంది ఇది ఉంది. అర్థమైందండి? ఇప్పుడు దాకా నేర్చుకున్న కోణం ఉంది, ఇది ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎవరు పరిశుద్ధుడు?
మీకు అనేక సార్లు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే, ఆ పదం మర్చిపోయాను. అన్యాయస్తులు 9వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఏం కాలేరు. ఎవడు అన్యాయస్తుడు? తప్పు చేసినవాడా, తప్పు చేయనివాడా? తప్పు చేసిన వాడిని అన్యాయస్తుడని మాట్లాడలా, తప్పు చేసిన వాణిని, ఇబ్బంది పెట్టే వాణిని అన్యాయస్తుడు అన్నాడు ఇక్కడ. కావాలి చదువుకోండి. నేను చెప్పిన కోణంలో చదవమని అనేక సార్లు చెప్పుకుంటూనే వచ్చాను. మరి ఎప్పుడైనా చదివారో లేదు తెలీదు. నేను చాలాసార్లు చెప్పాను చదవమని. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చదవమని చెప్పినప్పుడల్లా, ఈ వచనం చదివినప్పుడల్లా ఇది ఆ కోణంలో పైన చదువుకుంటారంటే మీకు అర్థమవుతుంది ఆ మాట రైటో రాంగ్ అనే సంగతిని వచ్చి మీకు చెప్పుకుంటానే వచ్చాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని అన్నాడంటే పైనుండి ఎవరి కోసం మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. మీలో ఒకని మీద మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడు తెగించున్నాడా? ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని అక్కడి నుంచి కాంటెక్స్ట్ మారుతూ ఉంటుంటే దేనికి మారిందంటేనో, అన్యాయస్తుడు ఎవరో కాదయ్యా, పైనుంచి చెప్పుకొచ్చినటువంటి సందర్భంలో తప్పు చేసినటువంటి వ్యక్తిని ఆదరించలేనటువంటి వాడు, తప్పు చేసినటువంటి వ్యక్తిని ఇంకా వేలెత్తి చూపించేటువంటి వాడు అన్యాయస్తుడు. తన సహోదరుడు తప్పిదములో పాపములో చిక్కుకొని నెడలా పాపంలో ఉన్నటువంటి సహోదరుని గురించి ఆలోచన చేయలేని వాడు అన్యాయస్తుడు. అలాంటి వాడు ఇప్పుడు తప్పు చేసిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడా? ఉండి తప్పు చేయని వాడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాడా? ఎలా ఉంది నియమం? చేసిన వాడు అనుకుంటే చేయని వాడు కూడా ఏ లిస్టులోకి వచ్చేస్తున్నాడు? దేవుని నియమమును సరిగ్గా పాటించలేనిటువంటి క్రమంలో అన్యాయస్తుడైపోయాడు దేవుని దృష్టిలో. అలాంటి వాడు దేవుని రాజ్యం అనబడినటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి వారసుడు అనగా హక్కుదారుడు కాదు అని అంట. అంటే ఇప్పుడు తప్పిదంలో ఉన్నటువంటి సహోదరుని కొరకు, అతనిని సన్మార్గంలో నడిపించే విధానం కొరకు సాత్వికమైనటువంటి మనసుతో ఎలా ఆలోచన చేయాలి, ఏం ఆలోచన చేయాలి, ఎలా ఆలోచన చేయాలి, ఏం ఆలోచన చేయాలి? ఇప్పుడు చూసారా, తోటి సహోదరుని విషయంలోనే ఎంత జాగ్రత్త చెప్పాడో, పిన్ పాయింట్గా ఎంత జాగ్రత్తగా చెప్పాడో చూడండి. వాక్యమును నేర్చుకునేటువంటి మనము దానిని ఏదో నామమాత్రంగా విని విడిచిపెడతాం కాదు. ఇప్పుడు దాని యొక్క మార్పు మనకి జీవితాలు ఏం చేయబడాలన్నమాట, కనబడాలి, అది కలగాలి. ఒకరి ఎడల ఒకరు మా బాధ్యత కలిగి ఉండాలి. మాటల వరకే ఉంటున్నాయి. నేను ఇంతవరకు ఎంత వాక్యం చెప్పినా కూడా నాకు అనేకుల్లో కనబడింది ఏంటంటే, ఏదో ఒకరిద్దరిలో నేను ఆ మార్పు చూసుంటానేమో కానీ అనేకుల్లో మాత్రం లెక్కలేదు. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంక అనకూడదు, నేను నా కొంప ఇంకంతే. ఆడోళ్ళు అయితే మగోళ్ళు అయితే వ్యక్తిగతంగా ప్రభునైనటువంటి యేసుక్రీస్తును ముందుంచడానికి ఏం త్యాగం చేస్తున్నాం? కుటుంబ పరంగా ప్రభునైనటువంటి యేసుక్రీస్తు వారిని ముందుంచడానికి నీ కుటుంబ పరంగా ఏం త్యాగం చేస్తున్నావు? వ్యక్తిగతంగా ఏం త్యాగం చేస్తున్నావు? కుటుంబ పరంగా ఏం త్యాగం? ఏమీ లేదు. ఏమన్నంటే ఒకే ఒకటి, కుదరదు. దేనికి కుదరదు? రేపొద్దున్న నిత్య జీవానికి వెళ్ళడానికి లైన్లో వెళ్ళిపోతుంటే పక్కనుండు, నువ్వు కుదరదు అంటాడు. ఎవరు? ప్రభు. ఏంటి కుదరదు? దేనికి కుదరదు? ఎందుకు కుదరట్లేదు? మనకి రక్షణ అనుగ్రహించడానికి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు కుదరకపోతే, మనకి జ్ఞానమును దరి చేర్చడానికి, మన యొక్క ఆత్మీయ జీవితం బలము కొరకు ఎంతగానో ప్రాణ త్యాగం చేత మనకి జ్ఞానం తెచ్చినటువంటి అపోస్తలు కానీ 40 మంది గ్రంథకర్తలకు కానీ కుదరకపోతే ఈ జ్ఞానం మన దగ్గరికి వచ్చేదా? ఈ రక్షణ మన దగ్గరికి వచ్చేదా? కనుక మనం దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైనటువంటి యాజకులముగా ఎలా మిగిలిపోకూడదు? అన్యాయస్తులముగా మిగిలిపోకూడదు. మనం ఏ తప్పే, నాకు సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, వ్యభిచారం లేదు, ఏమీ లేదు, అయినా కూడా నేను దేవుని దృష్టి ఎలా మిగిలిపోకూడదు?
మీరు ఇవన్నీ లేకపోతే నేను అన్యాసిని ఎలాగవుతానండి? దేవుని నియమాన్ని దేవుడు వీటి లెక్కలో తీసుకుని ప్రాముఖ్యంగా దేవుని నియమాన్ని పాటించని వాడు దేవుని దృష్టిలో అన్యాయస్తుడు. అంటే తప్పులు చేస్తూ పాటించేయచ్చండి అంటే తప్పు దీనికి జోడించకూడదు, తప్పు దీనికి ఏడవకూడదు. అలాగని అన్యాయం అనగా వాక్యానికి విరుద్ధమైనది ఏది కూడా దీనికి కలవకూడదు. అది ఉంది, ఇది ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచన చేయాలని మీకు హృదయపూర్వక మనవి చేస్తున్నా. కనుక ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడనమాట, అట్టి వానిని మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. ఇంతకాలం పక్కన పెట్టేశారు, లేదంటే పలానా ఓడు మాట పక్కన పెట్టేటువంటి ఆలోచనలో మీరు ముందుకెళ్ళారు, చాలు. అది సంఘం ఎవరు నాతో మాట్లాడట్లేదనో, సంఘం నన్ను పట్టించుకోవట్లేదనో, నా మాట వింటలేదనో ఆ శిక్ష చాలు. మార్పు చెందేటువంటి క్రమం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నాలు చేశారనుకో, తాగేవాడు మళ్ళీ మానేసిన వాడు మళ్ళీ తాగుతానే ఉంటాడు. ఎందుకంటే తాగడం మానేసి ఇప్పుడు దేవుల్లో ఉన్నటువంటి వాడిని మళ్ళీ ఎత్తి చూపించామనుకోండి, నువ్వు తాగలేదా, నువ్వు చేయలేదా అని అన్నావు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? నువ్వు సిగరెట్లు కాల్చినా, నువ్వు తిరగలేదా, నువ్వు దొరలేదంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ మనసు నొచ్చుకుంటుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తిని వెనక్కి పంపించింది ఎవరో? స్వయంగా వ్యభిచారం చేయడానికో, సిగరెట్ కాల్చడానికో, ఆ మందు తాగడానికో, గుట్కాలకో, లేదంటే డ్రగ్స్కో, మత్తు పానీయాలకో, సో అండ్ సో అక్కడ వెనక్కి పంపించింది ఎవరు? మనకి ఎక్కడిదా హక్కు? మనకు ఒకటే విధానాన్ని ఇచ్చాడు, ఓన్లీ వన్ వే. ఏంటది? మార్చడం. మనం ఏం చేసాం? దాన్ని అటు తిరగచ్చు, ఇటు తిరగచ్చు. నిజం చెప్పండి, ఇప్పుడు మన ప్రయాణాల్లో ఎక్కడైనా వన్ వే ఉందనుకోండి, ఆ వన్ వేలోనే మనం వెళ్ళేటువంటి గమ్యస్థానం ఉందనుకోండి, ఏం చేస్తాం? తిరిగి వస్తామా, లేదా తిన్నంగా వెళ్ళిపోతాం ఏదోలాగా? చెప్పండి. రాజమండ్రిలో తిరిగినప్పుడు ఎక్కువ, రాజమండ్రిలో ఇప్పుడు ఏమున్నాయి? వన్ వేలే ఉన్నాయి ఎక్కువగా. అక్కడ కనిపిస్తూ ఉంటాయి, అందుకే అడుగుతున్నాను నేను. ఏం చేస్తాడు మనిషి? ఏదో అలాగా అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు, వాడు నీళ్ళు తాగడానికో లేదంటే పక్కలతో మాడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈ లోపల చూసుకుంటే ఇటు చిన్నంగా వెళ్ళిపోతాడు. ఇందులోకి వాడు ఎదురొస్తూ ఉంటాడు, ఇటు చిన్నంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ గమ్యస్థానానికి వెళ్ళడానికి. ఏమవుతాయి? ఎదురొచ్చి వాడు కొట్టేయచ్చు, ఏం జరుగుతుందో చెప్పలేము. అదే క్రమంలో ఆత్మీయ జీవితంలో ఒకే విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినప్పుడు దానిని మన దైనందిన జీవన విధానంలో మనం చేస్తున్నట్టుగా టూ వే చేసాం అనుకోండి, ఎప్పటికైనా ప్రమాదమే. ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు అనుకూలంగానే ఉండవు, ఎప్పుడు మనం ఆశించినట్టుగానే మనం అనుకున్నట్టుగానే ఎప్పుడు ఉండదు. ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దృష్టి ఎలా మిగిలిపోకూడదు? అన్యాయస్తులా మిగిలిపోకూడదు. కనుక మీరిక వారిని శిక్షింపక, మీరు శిక్షించింది చాలు. మీరు అన్యాయస్తులు అయిపోయేలాగా అతను శిక్షించక్కర్లా. సోదరుని విషయంలో జాగ్రత్తగా ఉండి అట్టి వారిని మార్చమని చెప్పాడా, చెప్పలేదా? మార్చమని చెప్పాడు. ఏ రకంగా? మనమే అన్యాయస్తులుగా మిగిలిపోయేటువంటి విధానంలో మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నామా? మిగిలిపోతున్నామా? ఇంకా అలాంటి వారిని శిక్షించింది చాలు. కనుక వారిని శిక్షింపక క్షమించి ఏం చేయడం మంచిది? ఆదరించడం మంచిది. అంటే ఇప్పుడు సంఘంలో అతనికి బాధ్యతలు ఇవ్వాలి. ఆ తప్పు చేసేటువంటి వ్యక్తికి మారేటువంటి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ తప్పు చేసేటువంటి వ్యక్తికి ఏమివ్వాలి? మాట్లాడండి, ఏమివ్వాలి? బాధ్యతలు ఇవ్వాలి. బ్రదర్ మీరు ఈ కార్యక్రమం చూసుకోండి, బ్రదర్ మీరు ఇది చేయండి, ఒక్కొక్కరు ఒకటి పంచుకోవాలి. అప్పుడు నాకు ఈ బాధ్యతని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంటుంది? అతను ఇంకా మార్పు చెంది ఇంకా బాధ్యతగా దేవుని పనిలో ఉంటాడు. తన జీవితాన్ని ఇంకా బలంగా దేవునిలో బలపరుచుకునే వాడిగా తయారవుతాడు. తద్వారా తన మార్చుకుంటూ తన కుటుంబాన్ని కూడా ఏం చేసుకోగలడు? దైవికమైనటువంటి చక్కని బలమైనటువంటి కుటుంబంగా సంఘంలో ఉంచగలడు. అబ్బే నేనే ఉండాలని ఒకరు, లేదంటే అంత తప్పు చేసి ఎలా కుదురుతుందని ఒకరు, ఇలాంటి వ్యతిరేకమైన వంకర ఆలోచన కూర్చున్నాము అనుకోండి, సంఘము ఎప్పటికీ బాగుపడదు, వృద్ధి చెందదు, సంఘ క్షేమాభివృద్ధి ఉండదు.
సంఘ క్షేమాభివృద్ధిలో సంఘం యొక్క పని ఏంటి? ఇది కూడా పనేనా మార్చడం? తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో తీసారండి. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పాను. బుద్ధి చెప్పేటప్పుడు ఎలా చూడకూడదు? శత్రువుగా చూడకూడదు. ఏదో తప్పు చేశాడు, ఆ తప్పు చేసిన దృష్టిలోనే చూస్తూ నువ్వు ఎప్పటికీ బుద్ధి చెప్పలేవు. ఎలా చూడమన్నాడు? సహోదరునిగా చూడాలి, సహోదరునిగా భావించి అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పాలి. చూడండి, పైనుంచి చదువుతున్నా 11 నుంచి. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకునిచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో ఏం చేయొద్దు. ఇప్పుడు దేవుని కార్యక్రమానికి వెళ్ళాలి అనుకోండి, కృతజ్ఞత కొడుకది ఏం వెళ్తాంలే. దేవుని కార్యక్రమంలోనే ఇప్పుడు అది విసికేనా కదా. నెంబర్ 2, దేవుని సన్నిధానానికి వెళ్ళడం మేలు కదా. దేవుని సన్నిధానం విషయంలో, దేవుని విషయంలోనే అది ఆలోచన చేయలేనప్పుడు తోటి సహోదరుల విషయంలో మేలు అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. కనుక ఏం చెప్పేశాడు? సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో ఏం చేయొద్దు, విసుకోవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు చూడండి, అంటే ఎంతవరకు గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఈ 3 వారాలు చెప్పుకున్నది దృష్టిలో పెట్టుకోండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా 3 వారాలు బట్టి నేర్చుకుంటున్నామే, 3-4 వారాలు బట్టి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ పత్రిక మూలంగా ఎవడైనానో ఈ మాటకు లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము నెంబర్ 1. ఆ తర్వాత నెంబర్ 2, అయినను అతని శత్రువుగా భావింపక కర్రెరగనివ్వడు, చావనివ్వడు. ఏ పందెంలో ఇది చదివినంత సులువు కాదు సుమా. జీవితంలో అవలంబించడం అంటేనో, జీవితంలో ఈ లక్షణాలు కలిగి ఉండడం అంటేనో చదివినంత సులువు కాదు. పోరాడాలి. ఈ లక్షణములు కలిగి ఈ స్వభావంతో మనం ముందు కొనసాగడానికి ఏం చేయాలన్నమాట? పోరాడాలి. పోరాటం అంటే ఏదో అనుకుంటున్నారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు పోరాటం అంటే ఏదో పోరాటం అనుకుంటున్నారు. ఈ దైవికమైనటువంటి లక్షణాలు, దైవికమైనటువంటి నియమాలు మన జీవితాల్లో కలిగేటువంటి విషయం కూడా పోరాడమే. అది నేను నా జీవితానికి అన్వయించుకునేటువంటి విషయంలో కూడా పోరాడు. ఎందుకంటే మధ్యలో ఎన్నో ఎదురవుతుంటాయి. మనుషుల రూపకంగా, కుటుంబ రూపకంగా, బయట సమాజ రూపకంగా, పరిస్థితుల రూపకంగా, లేదంటే అపవాది రూపకంగా బోల్డ్ ఎదురవుతుంటాయి. వీటన్నిటితో పోరాడి వీటిని, ఈ లక్షణాలు మనం కలిగి క్రమంలో ఉంచేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మొట్టమొదటిగా ఏం చెప్పేశాడు? అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో ఏం చేయొద్దన్నాడు? సాంగత్యం చేయొద్దన్నాడు. సాంగత్యం చేయొద్దన్నవాడే అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి ఏం చెప్పమంటున్నాడు?
అతనితో సాంగత్యం చేయొద్దు అన్నాడు, మరీ శత్రువుగా చూడొద్దని చెప్పాడు. అంటే మధ్యలో ఉండేటువంటి విధానం ఏదది? అది కదా తెలుసుకోవాల్సింది. మనం పైన ఉన్న వచనంలోనో కింద ఉన్న వచనంలోనో అటు ఇటు దూకుతాం తప్ప ఈ మధ్యలో ఉన్న నియమం ఎవరిది? దైవికమైనటువంటి నియమం. అయితే మొత్తానికి శత్రుగా చూసేస్తాము, లేదంటే అతనితో మొత్తానికి సాంగత్యం చేయకుండా మానేస్తాయి. రెండట్లేదు ఒకటి. ఈ మధ్యలో ఉన్నటువంటి మార్పు కొరకు అనేటువంటి విధానాన్ని మాత్రం క్రమబద్ధీకరణ మన జీవితాల్లో చేసుకోలేము. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన వాడిని ఎవరు మార్చాలి? మాట్లాడండి. ఎవరు మార్చాలి? ఎలా మార్చాలి? నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వేం మాట్లాడతావు? నువ్వు కూర్చో. ఇదా? అప్పుడు నువ్వేం చేసుకుంటున్నావు? శత్రుగా చేసుకో. సరే, అతన్ని శత్రుగా చేసుకున్నావు. దేవుని దృష్టిలో ఏమవుతున్నావు? అన్యాయస్తుడు, దేవుని రాజ్యమునకు వారసుడు. అలాంటి వానికి మార్పు మళ్ళీ చెప్తున్న దృష్టిలో పెట్టుకోండి దయచేసి సహోదరులు. తప్పు చేసిన వాని యొక్క మార్పు సంఘమతంతో మాట్లాడే విధానము, సంఘమతంతో ప్రవర్తించే విధానమే కాకుండా సంఘం అతనికి ఇచ్చేటువంటి బాధ్యత ఏంటి? అతని మార్పు కోసం సంఘము అతని మార్పు కోసం అతనికి ఇచ్చేటువంటి బాధ్యత ఏంటి? ఏ పనిలో అతనికి బాధ్యత ఇస్తున్నారు? మారడం కోసం. దాన్ని కూడా బిల్డప్ పాడించుకుంటే ఎవడేం చేయలేడు అనుకోండి. కానీ సంఘం మనం దోషులం కాకూడదు కదా, మనం అన్యాయస్తులం కాకూడదు కదా దేవుని ముందు. అన్యాయస్తులు కాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం? మన పాత్ర మనం ఎలా పోషిస్తున్నాం? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి దయచేసి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇదేం చిన్న నియమం కాదు, అంత సులువు కాదు. చాలా ఖండితమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, మనకి జీవితంలో తప్పక జరగవలసింది. కనుక గలతీయులకు రాసిన పత్రిక 6:1 ప్రకారంగా ఒక విశ్వాసి పాపంలో చిక్కుకున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఏం కావాలి? పరిపక్వత అనేటువంటిది కావాలా వద్దా? ఉండాలా ఉంచాలా? రెండుని మనకే ఉండాలి, ఎదుటివారి ఎడల కూడా ఉంచాలి. కనుక ఆ తప్పు చేసినటువంటి వ్యక్తితో విశ్వాసం కలిగిన వారు ఏం చేయాలన్నమాట? నెంబర్ 1 ప్రేమతోనూ, నెంబర్ 2 సాత్వికముతోనూ, నెంబర్ 3 వినయముతోనూ అతనిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలి. దేనితో? ప్రేమతోనూ, సాత్వికముతోనూ, వినయముతోనూ ఆ వ్యక్తిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలి. అదే సమయంలో మనం ఏం చేయకూడదు? అలాంటి వారి చేతిలో మనము దొరికిపోకూడదు. అంటే వాళ్ళ చేత మనము శోధింపబడకూడదు. కొంతమంది ఏంటంటే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. నెమ్మదిగా చెప్తూ ఉంటుంటే సర్లే అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న చండాలను అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని విషయంలో కూడా జాగ్రత్త. తాను శోధింపబడుదునేమో అని తన విషయమే జాగ్రత్తగా చూచుకొనొచ్చు, అప్పుడు ఎదుటివాణ్ణిని తప్పించే ప్రయత్నం మనం తనని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటువంటి తప్పించే ప్రయత్నం కూడా చేయాలి. లేదంటే దేవుని దృష్టిలో సంఘముగా ఏ తప్పు, ఏ చెడు అలవాట్లు, దురలవాట్లు లేకపోయినా దేవుని దృష్టిలో ఎలా మిగిలిపోతున్నాం? అన్యాయస్తున్నాం. కనుక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే దేవుని వాక్యం. ముఖ్యమైనటువంటిది ఏంటన్నమాట అండి? దేవుని వాక్యం, దేవుని నియమం. దీని ప్రకారంగా నడుచుకుంటే దేవుని దృష్టిలో మనం ఎలా మిగిలిపోమో? అన్యాయస్తులంగా మిగిలిపోము. మనం ఎవరు కూడా దేవుని దృష్టిలో అన్యాయస్తులు కావద్దు దయచేసి. ముందు మీ పనుల కోసం మీరు ఎంతగా అయితే కేటాయిస్తున్నారో మీ మనస్సునే వాటి మీద ఎలాగైతే కేంద్రీకరిస్తున్నారో, ఈ రోజు ఎలా బ్రతుకుతున్నానో రేపటి కోసం ముందుగానే ఆలోచన చేస్తున్నారు కదా. దేవుని కోసం ఏం ఆలోచన చేస్తున్నారు? దైవికమైన విధానం కొరకు ఏం ఆలోచన చేస్తున్నారు? ఏం ఆలోచన చేస్తున్నారు? జాగ్రత్త. శ్రద్ధగా ఉన్నందుకు క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను.